ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో హాట్ టాపిక్గా నిలిచినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో పిఠాపురం పేరు అయితే దేశవ్యాప్తంగా కూడా మారుమోగింది. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ అయితే 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించిన విషయం అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూటమిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కీలకంగా ఉన్నారు. అంతేకాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా కొనసాగుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో 70,000 ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం అయితే ఈ సంవత్సర కాలం పాలనలో ఆయన ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు, అలాగే ఎన్నికల సమయంలో ఎటువంటి హామీలు ఇచ్చారు. మనకు ప్రధానంగా తెలిసిందే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, అలాగే సముద్ర తీర ప్రాంత కోతను నివారిస్తానంటూ, అలాగే ఏలేరు ఆధునీకరణ పనులతో పాటు పిఠాపురం టెంపుల్ టూరిజం హబ్గా కూడా తీర్చిదిద్దాని ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చారు. అలాగే అనేక అభివృద్ధి పనులు కూడా చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంవత్సర కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేశారనేది కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఆయన గత కొన్నాళ్ళ నుంచి తెలుసుకుంటే పిఠాపురంలో తెలిసిన ప్రధానమైనటువంటి పనులు 30 పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి ఏదైతే ఆసుపత్రి ఉందో దాన్ని ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా కూడా శంకుస్థాపన చేశారు. అలాగే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో పడాను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి పక్కన పాలన కొనసాగుతుంది. అంతేకాకుండా ఆయన ఇక్కడ వచ్చేందుకు వీలుగా లేకపోవడంతో ఒక ఇన్ఛార్జిని కూడా పెట్టి ఆయన ఇక్కడ పాలన కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా తెలిసిందే. ఈ నేపథ్యం మనకు తెలిసిందే, ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలవడు, అసెంబ్లీ గేట్ కూడా తాకినేనని చెప్పేసి అనేక గతంలో వైసీపీ నేతలు కూడా కామెంట్ చేశారు. కానీ ఇక్కడ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నో స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నో ఎస్వీఎస్ఎన్ వరంతో కలిసి ఆయన ఎన్నికల సమయంలో ఆ కూటమిగా గెలుపొందినటువంటి పరిస్థితి కూడా తెలిసిన నేపథ్యంలో ఇప్పుడు కూటమిలో ఏ విధంగా ఉంటున్నారు, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో సంవత్సర పాలన ఏ విధంగా ఉంటుంది, అలాగే పవన్ కళ్యాణ్ ఒక ఇన్ఛార్జ్ ఏదైతే మర్రెడ్డి శ్రీనివాస్ గారిని పెట్టి ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఆయన యొక్క సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సమస్యల అన్నీ కూడా సమస్యలను తీర్చే దిశగా కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడం అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ సంవత్సర కాల పాలనలో ఏమనుకుంటున్నారు, గత ఎమ్మెల్యేలు ఏ విధంగా చేశారు, ఇప్పుడున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తారో జన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం రండి. పిఠాపురంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది సార్. ఏం పేరు మీదే ఊరు? నాది పిఠాపురం అండి. ఎక్కడండి? ఎలా అనిపిస్తుంది? బాగుందండి పరిపాలన. ఏమేమి చేశారు? సామాన్యుడికి ఏం కావాలో చేస్తున్నారు సార్. బాగుందండి, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందండి. తర్వాత కొంచెం కిట్టాకిట్టినాడు పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడు, అందుబాటులో లేడు అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదండి. ఆయన బాధ్యతాయుతంగా ఇన్ఛార్జిని పెట్టారు. ఆ ఇన్ఛార్జి గారు కూడా ప్రతి ఒక్కడు కూడా మనోడు అవతల పార్టీ వాడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరి సమస్య సామరస్యంగా ఎంటాడైనా ఈయన ఆయన పరిధిలో పరిష్కరిస్తారు. బాగుందండి. ముఖ్యమైన పనులు ఏమేమి తలపెట్టారు? ఒక సంవత్సర కాలంలో ఏ పనులు తలపెట్టారు ముఖ్యమైనవి పవన్ కళ్యాణ్ గారండి? ముఖ్యమైన పనులు అంటే అందరికీ ఉపయోగపడేలాగా రోడ్లు మరామతులు చేశారు సార్. పూర్తి స్థాయిగా పోయిన కాడమో రోడ్లు బాగా వేశారు. అక్కడక్కడ పాక్షికంగా దెబ్బతిన్న కాడమో రిపేర్ వర్క్ చేశారు. రోడ్ల విషయంలో ఎక్సలెంట్గా చేశారు. తర్వాత హాస్పిటల్ కూడా ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా డెవలప్ చేశారు. ఏదేమైనప్పుడు కూడా సామాన్యులకు కావాల్సిన అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారు చేశారండి. గత ఎమ్మెల్యేల కంటే వాళ్ళ అనుసర వర్గానికి చేసుకునేవారు సార్. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం కాబట్టి ఆయన టైంలో పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుందండి. ఇప్పుడు కిట్టాకిట్టినాడు ఏదో రకంగా మాట్లాడతారు, కానీ అదంతా కరెక్ట్ కాదండి. బాగుందండి పరిపాలన, సామాన్యులందరికీ బాగుందండి. లోకల్లో ఉండడం లేదు, అందుబాటులో ఉండడం లేదు, మా సమస్యలు ఎవరు చెప్పి కూడా తెలియదు అని ఒక అది కూడా అనిపిస్తుంది. ఎలా చూడాలంటే ఏమండి, నాకు తెలిసి నాకు 45 సంవత్సరాల్లో ఏ ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యున్సీలో ఉండరండి. ఎక్కడెక్కడో ఉంటారు. అక్కడ అందుబాటులో ఇన్ఛార్జీలు పెడతారు. వాళ్ళ యొక్క బాధలు ఏమైనా ఉంటే ఇన్ఛార్జి గారికి చెప్పాలా, దాని ద్వారా వెళ్తుంది. ఇప్పుడు మా గతంలో మొన్న రీసెంట్గా జరిగింది, మల్లంలో ఏదో కులాలను విలేస్తారన్నారు. ఆ విషయానికి ఆయన ఎంత గొప్పగా స్పందించాడండి. ఆయన అక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేసుకునే వాళ్ళకి యాక్చువల్గా చేసేవాడికి ఉండాలని ఇన్సూరెన్స్ చేయించుకోవాలండి. కానీ దానికి స్పందించి పవన్ కళ్యాణ్ గారు
ఆయన సొంత డబ్బులు వెచ్చించి 16 లక్షలు 17 లక్షలు వెచ్చించి అందరికీ ఇన్సూరెన్స్ చేయించడం, తర్వాత కరెంట్ షాక్ కొట్టినా జర వాళ్ళకి ఏమి అవ్వకుండా ఉన్నాక వాళ్ళందరికీ సేఫ్ టికెట్స్ ఇవ్వడం అనేది నిజంగా ప్రపంచంలో ఏ నాయకుడు చేయలేదండి. అలాగా ఒక సమస్యను పరిష్కరించడం వేరు, ఆ సమస్యకి మూలాలు తెలుసుకుని ఆ మూలాలను పరిష్కరించడం వేరు. ఆ మూలాలు పరిష్కరించడంలో పవన్ కళ్యాణ్ ది బెస్ట్, ఇంకా వరల్డ్లోనే బెస్ట్. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? మీది ఏ ఊరు? మాది దుర్గాడండి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు అయినాక, ప్రభుత్వం ఏర్పరిచినాక చాలా బాగా ప్రజల్ని చూసుకుంటున్నారు. తర్వాత పిఠాపురం హాస్పిటల్ 100 పడగల హాస్పిటల్ శంకుస్థాపన చేశారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఉప్పాడ ఫ్లైఓవర్ బ్రిడ్జికి శాంక్షన్ చేసి మాట్లాడారు. అది అవుతుందని కోరుకుంటున్నాము. ఉప్పాడ బీచ్ అది కూడా పనులు పూర్తి చేయడానికి సర్వే చేస్తున్నారు. అది కూడా ఇంకా విలేజ్లు కానీ ఇంకా పట్టణంలో కానీ ఇరిగేషన్లో వర్క్స్ మొదలుపెట్టారు, చేస్తున్నారు. అంతా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి ఆయన వల్ల. ఏ రకమైన ఎలా అనిపిస్తుంది గత ఎమ్మెల్యేలు ఇక్కడ పాలించిన దానికి పవన్ కళ్యాణ్ పాలించిన దానికి ఏ విధంగా అనిపిస్తుంది? గత ఎమ్మెల్యేల కంటే అండి 100% చాలా బాగుంది. ఎందుకంటే చెప్తున్నాము, గత ఎమ్మెల్యేల దగ్గర పోలేకపోయేవాళ్ళు. పోవాలంటే ఎవరెవరన్నా పట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు అలా కాదండి, ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు పెడుతున్నారు. పిఠాపురంలో ఇన్ఛార్జి ఉంటున్నాడు, చేబ్రోల్లో ఇన్ఛార్జి ఉంటున్నారు. ఆయన మనుషులు పెట్టి సకాలంలో మాకు అందుబాటులో ఉంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ రావడం లేదు, అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు. ఆయన రాకపోయినా పర్వాలేదు, ఆయన రాకపోయినా ఇన్ఛార్జీలు ఉన్నారు, చూస్తున్నారు. మాకు సంబంధించిన ఇన్ఛార్జీలు మా ఊర్లో ఉన్న వాళ్ళు పట్టుకుని మేము వస్తున్నాము. వచ్చి ఇక్కడ ఆయనతో కాంటాక్ట్ అయ్యి మాకు ఏమైనా పనులు ఉంటే హాస్పిటల్ పనులు ఉన్నా చేయించుకుంటున్నాం. అది ఎవరిని కలాలో తెలియడం లేదని ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు అని కొంతమంది అంటున్నారు. అందరికీ తెలిసిన వాళ్ళే ఉన్నారు. ఇన్ఛార్జి ఉన్నారు, స్వరూప్ కుమార్ గారు ఉన్నారు, ఆయన గొల్లపురంలో ఉంటున్నారు. ఇన్ఛార్జి గారు అందుబాటులో ఇక్కడే ఉంటున్నారు. పనుల మీద బయటికి వెళ్తారు, వస్తారు కదండి. మనం అర్జెంటుగా కావాలంటే మన ఇంట్లో పనులే చేసుకోలేం కదా. గతంలో వర్మ గారు చేశారు, దొరబాబు చేశారు, గీత గారు కూడా చేశారు. పిఠాపురంలో ఏ విధంగా డిఫరెంట్ అనిపిస్తుంది? డిఫరెంట్ ఉందండి. గతంలో వర్మ వెళ్ళాలంటే దొరికేవారు కాదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వరకే దొరికేవారు వాళ్ళు. ఇంకా బయట వాళ్ళు ఎవరాలంటే కష్టం. వైసీపీ వాళ్ళు వర్మ గారు అంటే ఇంకా వాళ్ళు ఎవరో ఉండేవారు. వాళ్ళతో దగ్గరికి వెళ్ళాలంటే మేము ఎప్పుడు పోలేదు, కానీ ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకునేవాళ్ళం. మాకు తెలిసేది కూడా. మేము వారి దగ్గర పోలేదు ఎప్పుడు కూడా. ఆ సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళొచ్చు, కానీ మాకైతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపయోగపడలేదు అని గంటబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే పనులు కూడా జరగల, ఏమీ జరగల. అదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల చాలా పనులు అవుతున్నాయి, ఇంకా ముందు పనులు అవుతాయి అని గంటబద్ధంగా చెప్పగలం. అవుతాయి కూడా. డెవలప్మెంట్ బాగుంటుంది. సంవత్సర కాలంలో చేసిన గాడికి ఆయన ప్రభుత్వం అప్పులతో వచ్చింది మన చేతికి కదా. అప్పులతో వచ్చిన దాన్ని గాడిలో పెట్టాలంటే మన ఇంటి పనే, మన ఇంటినే గాడిలో పెట్టుకోవాలంటే చాలా కష్టం. దాన్ని లైన్లో పెట్టి సంవత్సరంలో ఇన్ని పనులు చేసుకొస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అది వారి ఇప్పుడు ఉన్న తెలుగు ఉమ్మడి పార్టీలు 3 సమన్వయంగా పరిపాలిస్తున్నారు అని గుండె ధైర్యంగా చెప్తాను. ఇప్పుడు మాకు కావాల్సింది మామూలు రోడ్లు వేసాడు, శ్మశానాన్ని బాగు చేశాడు. ఇప్పుడు అసలు మెయిన్ రోడ్డు ఉండిపోయిందండి. పెడాలని వెళ్దామంటే మాకు ఇబ్బంది వచ్చేస్తుందండి. ఇప్పుడు మాకు పెంచుతుంది, దాన్ని ఎమర్జెంట్గా దాన్ని పోయించాలండి. మాకు కావాల్సింది అదే. ఇంకొన్న అన్ని పనులు చక్కగా జరుగుతున్నాయి. అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు బాగా చేశారు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే బాగా చేస్తున్నారు. అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే మాకు ఒక వెళ్ళి పోవడంగానే ఏవో పాపలుగా చేసేయండి. ఆయన అయిపోయింది. అది బిట్టు కింద పొడి చేసి బిల్లు చేసేస్తున్నారండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎక్కడ వెళ్దండి, ఇక్కడ మన ఇన్ఛార్జ్ కానీ ఎక్కడున్నా సరే కానీ పనులు చేయించాడండి. అందుకేముందంటే ఈ కాలంలో మాకు ఈ 10 రోజులు 1 నెలలో మాకు మెయిన్ రోడ్డు పోయించేస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ సీఎం అవుతాడండి. మాది గోకువాడ అండి, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా అండి. అది మాకు కావాల్సింది. పనులన్నీ చక్కగా జరుగుతున్నాయి. దారిని పోయి దూడలు నీళ్ళు తాగుతున్నాయండి. షెడ్డు అన్నీ ఉన్నాయండి, అన్నీ బాగున్నాయి. ఈ రోడ్డుకి బాగుపడే పెద్ద పోకరు అండి. ఆ రోడ్డు అయితే చాలండి. ఇంకా
తర్వాత కార్యక్రమాలు అన్న బిట్లు ఆయన పెట్టిన బడ్జెట్లు అన్నీ కూడా జరుపుకొస్తున్నాడు. ఆయన వల్ల చాలా బాగుందండి పరిపాలన. చాలా బాగుందండి. ఇంకా బాగుండడం ఈ చుట్టూ ఇంకా ఆయన చేసినట్టు ఎవరు ఏ ఎమ్మెల్యే చేయలేదండి. మనిషి ఇక్కడ లేకపోయినా పనులు చేస్తున్నాడండి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పరిపాలన 1 ఇయర్ పాలన ఏ విధంగా ఉందండి? చాలా బాగుందండి. పరిపాలన విధానం అయితే మాకు చాలా బాగుందండి. మాది గోకువాడ గ్రామం, పిడార్ మండలం. పవన్ కళ్యాణ్ పరిపాలన విధానంలో అయితే చాలా బాగుందండి. మాకు ఈ మురుగు వాళ్ళు గట్రా కొంత తగ్గి మాకు గ్యాంట్లు అవి కూడా దగ్గర ₹1 కోటి దాకా గ్యాంట్లు ఇచ్చారు. ఇక చూడండి అతను మునుపు ఎలా ఉండిద్ది ఇంకా అలా తయారైంది. ఈ మధ్య మళ్ళా తల్లి వందనం, రైతు భరోసా ఈ లైన్ చేస్తున్నారు. చాలా బాగుందండి. పరిపాలన విధానంలో అయితే చూడక్కర్లేదు, చాలా సక్రంగా ఉందండి. గత ఎమ్మెల్యేలకి ఈయనకి డిఫరెంట్ ఏంటి అంటే మీకు అభివృద్ధి ఏ విధంగా కనపడుతుంది? ఇప్పుడు డిఫరెంట్ ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ చాలా తేడాగా ఉందండి. మామూలుగా అప్పుడు మనం ఫోన్ చేస్తే ఎవరు లెక్క చేసేవారు కాదు. ఇప్పుడు ఫోన్కి 10 వాళ్ళు సరెండర్ అవుతున్నారు, వస్తున్నారు. ఉద్యోగులు కూడా సక్రంగా చేసి పెడుతున్నారు. అన్ని విధాలు చాలా బాగుందండి. మరి ఆయన లోకల్గా ఉండరు, సరైన పని ఏదో ఎవరు చెప్పాలో ఇబ్బంది అవుతుందన్న లేదండి. ఇన్ఛార్జ్ గారు సీనియర్ మాకు మామూలుగా చేసి పెడుతున్నారండి. ఇన్ఛార్జ్ గారు అయితే అన్ని విధాలు మాకు ఎద్దులోకి రెస్పాండ్ అవుతున్నారు. 10 దానికి సమాధానం బాగా చెప్తున్నారు. అన్ని విధాలు అతను మాకు చేసి పెడుతున్నారండి. మర్రెడ్డి శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్ గారు అయితే మాకేం పాపం రావట్లేదని అతని ద్వారాగా మాకు అన్నీ అవుతున్నాయి. మరి ఎలా అంటే ఇప్పుడు ఇంకా 1 సంవత్సరానికి అభివృద్ధి ఇంకా 4 సంవత్సరాలకి ఎలా ఉండబోతుంది? మరి ఈ సంవత్సరానికి ఎలా ఉందంటే మరి 2 కొలది ఇంకా డెవలప్మెంట్ బాగుంటుంది అన్నట్టుగా మాకు అనిపిస్తుందండి. మరి ఈ సంవత్సరంలోనే డెవలప్మెంట్ మార్పు వచ్చింది కాబట్టి ఈ 4 సంవత్సరాలు ఇంకా డెవలప్మెంట్ బాగా అవుద్దని మేము ఆశిస్తున్నాం. పరిపాలన విధానం అయితే చూడక బాగుందండి. నా పేరు రమణ కుమారి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మా పిఠాపురం నియోజకవర్గంకి చేస్తానన్నారు. మరి జనాలిక ఎదురు చూస్తున్నారు, ఇక చేయలేదేటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి అన్న లెక్క చూసుకుంటున్నారు అందరూ కూడా. ఏంటంటే ఎంతో గెలిపించాం, ఆయన్ని పొడిదాలుగా గెలిపించినందుకు ఆయన మాకు పని చేయాలా అంటున్నారు. 4 వాగ్దానాలు చేశారు, ఉమ్మడి రాజ్యం పెట్టారు కదండి. మరి చెయ్యాలి కదండి లెక్క. ఏం చెప్పారు వాగ్దానాలు? ఏం చెప్పారు వాగ్దానాలు అండి? ఇది ఏదో అనండి, ఆడ మనిషికి 1500 ఏయో ఒకటి, గ్యాస్ మండలని ఇలాంటి గ్యాస్ మండలి ఇచ్చారులేండి. ఇలాంటి పింఛన్ ఇచ్చారు, వయసు పెంచారు. మరి ఉన్న పనులు మరి కొద్దిగా ఉన్నాయి కదండి. సంటి పిల్లలకి డబ్బులు కట్టే వేస్తాం చేశారండి. పోలేండి, గొడవ లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇక బాగా అవి ఏం కాకుండా పిఠాపురం నియోజకవర్గంలో ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నా అతను గతంలో ఏం చేస్తా అన్నారు, ఇప్పుడు సంవత్సర కాలంలో ఏం చేశారు? సంవత్సర కాలంలో బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి చేస్తానంటే అన్నారు కదండి. ముందర అయితే ఇక్కడి నుంచి చేస్తానంటున్నారు. అది చేస్తారు, చెయ్యాలా, అది చెయ్యాలని మేము కోరుకుంటున్నామండి. అయినా పవన్ కళ్యాణ్ గారు ఇక బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. అన్నీ ఇక బాగా చెయ్యాలా, ఒక నీతిగా చేస్తానన్నారు. అన్నీ కూడా చేస్తారని. గతంలో ఎమ్మెల్యేలా ఉందండి, అంత మామూలే. జగన్ వచ్చాము, ఆయన చేశాడు అంతే. పిఠాపురం అంతే, ఏదో వారం ఎవరో 9:30 వారు అలా ఉండిపోరు అంతే. ఏముందండి, చేసేది ఏముంది? అక్కడి నుంచి పైనుంచి వస్తేనే కదండి చేసేది ఇక్కడ. అది ఏంటంటే లెక్క ఏంటంటే మా అందరం మరి ఇదిగా చేశారు కదండి. మరి లెక్క బాగుండగా నెక్స్ట్ బాగా చేస్తే ఏంటంటే నెక్స్ట్లో కూడా మళ్ళీ నెక్స్ట్లో సీఎం అయినా అవుతాడని లెక్క అందరూ అంటున్నారండి. లెక్క ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు బాగా చెయ్యాలండి. జనాల్లో ఆయన కలిసిపోవాలా, కలిసిపోతే సరిగ్గా సరిపోద్ది లేవులు. అది జనాల్లో ఏంటంటే మెప్పు రావాలా. ఆయనకి తెలుసు కదండి పవన్ కళ్యాణ్ గారు. మెప్పు ఏమైనా తెచ్చుకున్నారా ఏంటి? ఎవరండి? అన్నారు గారా? అప్పుడు పెద్ద మామనే ఉందండి, మనకి నక్షత్రం ఉంది. అంటే ఇప్పుడు నాకు పెంచడానికి పింఛనీళ్ళు వేస్తారు, మళ్ళీ రాస్తారండి. ఇప్పుడు రాయాలా అంటే పెట్టుకున్నావు, రాలేదు. ఇది ఇప్పుడు ఓపెన్ అవ్వలేదండి. అది పెట్టినవి అదండి లెక్క. నాకు పింఛని కూడా రాస్తారని అనుకుంటున్నానండి. అంటే నా వయసు కూడా 60 సంవత్సరాలు సార్. రాలేదండి. అది ఏంటంటే ఎవరో పెద్ద ఇప్పుడు అంటే జగన్ అప్పుడు పెడతానండి, ఇప్పుడు పెట్టుకోమంటున్నారు. అది పెడతారనుకుంటున్నానండి. అది ఏంటంటే లెక్క కొద్దిగా వీక్గా ఉంటున్నానండి. అందుకంటే కొంచెం కాదు, మనకి పెంచిన ఏంటంటే మనకి ఇల్లు గట్టా లేదండి సార్. మనకి అద్దె ఇల్లు ఇచ్చి బతుకుతున్నామండి మనం. అది ఒక బడుగు వర్గం కుటుంబం మాది అంతే. వర్కౌట్ బాగుంది. అంటే నాయకులు అదే మామూలు అదే ఆయన పని చాలా హ్యాపీగా ఉంది. ప్రజల్లో కూడా మంచి స్తంభన ఉందండి. లేదు, ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత హ్యాపీ, ప్రజలు హ్యాపీ. ప్రతి విషయంలో ఆయన వస్తున్నాడు. కొంతమందికి దొరకలేకపోతున్నాడు ఆయన. ఈ మధ్యలో ఈ ఇన్ఛార్జీల వాళ్ళు కూడా చూసుకోవాలా.
వాళ్ళు కూడా సక్రమంగా ఉంటే ఇంకా హ్యాపీ. వాళ్ళు కూడా ఇన్ఛార్జీలు కూడా సక్రమంగా చేస్తే 100% హ్యాపీ. మరి ఆయన రావడం లేదు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలకి ఈయనకి డిఫరెంట్ ఏంటి? ఆయనకి ఏంటండి, తిరగాలి కదా అన్నీ. అటు సినిమా షూటింగ్ చూసుకోవాలా, ఇటు ప్రజలు చూసుకోవాలా. అయినా 90% వర్కౌట్ చేస్తున్నాడు ఆయన. 90 పాళ్ళు. ఇంతకుముందు ఎవరు ఇలా చేయలేదు. 1 ఇయర్లో మరి ఎటువంటి అభివృద్ధి చేశారనుకున్నారు పిఠాపురం? బాగాని, చాలా బాగా. మరి అందుబాటులో ఉండకపోవడం కొంచెం ఇబ్బంది ఈయన చెప్పింది వాస్తవం అండి. అది అందుబాటులో అంటే అది నాది సొంతూరు పిఠాపురం అండి. నేను రిటైర్డ్ ఇంజనీర్, రోడ్స్ అండ్ బిల్డింగ్. కానీ ఈయనకు బాగా తెలుసు, నేను అంత ఇదిగా వెళ్ళను. వర్కౌట్ మాత్రం బాగుంది. ప్రజల్లో స్తంభన పవన్ కళ్యాణ్ అంటే చాలా హ్యాపీ. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారంటారు ఆయన? హ్యాపీ. ఇప్పటికే 75 ఇప్పుడు చాలా మట్టుగా అయ్యాయి. మీరు ఉండండి, మీకు ఇచ్చిన మీరు మాట్లాడి నేను అర్థం అవుతుంది. చాలా మట్టుగా అయ్యాయి, కానీ ఇంకా అవ్వాలి. ఇంకా 4 years టైం ఉంది కదా. అప్పుడు అన్నీ కరెక్ట్గా అయితే వేస్తారు ఓటు, లేకపోతే మామూలు మీకు తెలియదే ఉంది. ముందు దాని మీద ఇప్పుడు అయితే పర్వాలేదు, మెరుగ్గానే ఉంది. ఒకటి డెవలప్మెంట్ ఒకటి జరుగుతున్నాయి. అంటే 1 year అయింది మొదలెట్టి, అది ఎన్నిక ముగించుకొని 1 year అయింది. ఈ 1 yearలో రైల్వే జోన్ తీసుకొని వచ్చి బ్రిడ్జి కడతానని కొలతలు కూడా వేసారు. దోళ సంత దగ్గర కూడా నిర్మాణం అవుతుంది. ప్లస్ ఈ కూటమి వచ్చిన తర్వాత తల్లికి వందనం ప్రతి ఒక్కరికి పడుతుంది. పడలేని వాళ్ళు మళ్ళీ చూసుకొని అప్లికేషన్ పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ మేము ఇస్తాం అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకేలా ఉంది పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాల కాలంలో ఇంకేమేమి చేస్తారనుకుంటున్నారు? ఇంకా ఈ పిఠాపురం ఉంది. ఇంకా కూడా ఆధ్యాత్మిక గురించి కూడా ఆయన మెయిన్ ఆధ్యాత్మిక గురించి, టెంపుల్ గుళ్ళు గురించి కొత్త నిర్ణయాలు తీసుకుంటాడని మేము అనుకుంటున్నాం. ఏంటంటే ఇప్పటికేం పర్వాలేదు, ఏదో తెలియని వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళకి ఏదో జరగలేదని. అని చేత అన్నీ బాగానే జరిగాయి. వర్మ గారు కూడా కరెక్టే, ఆయన చేసాడు, చేయలేదంటే లేదు. ఇప్పటికీ ఆయన మాజీ అయినా సరే పనులు కూడా ఆయన సహకరిస్తున్నారు. ఎక్కడికైనా ఏదన్నా లోటుపాట్లు ఉంటే అక్కడికి వెళ్ళి చర్చించి వాళ్ళతో సమావేశం అయ్యి వాళ్ళ యొక్క నిర్మాణం ఏదైతే జరగలేదో అది జరిపించాలని వాళ్ళతోటి మాట్లాడి మీటింగ్. అది వేరే అండి, అది వేరే. ఆ సంగతి ఎమ్మెల్సీ పదవుల గురించి మనం పెద్దగా తెలీదు. ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు అని మనం ఏం అనుకోవద్దు. వాళ్ళ ఇష్టం. ఆయన చంద్రబాబు నాయుడు పిలిచాడు, రమ్మన్నాడు. రమ్మని ఆయన ఎమ్మెల్సీ ఇస్తాను, వర్మ రాజులు స్థానాన్ని బాగా పై పెడతానని ఆయనే అన్నాడు. అయితే వాళ్ళు అంతవరకు మనం పోలేం. ఎందుకంటే వాళ్ళు పరిపాలన వాళ్ళది. వాళ్ళు ఏం చెప్తారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, కానీ మనం ఏం చెప్పలేము దాని గురించి. పర్వాలేదు, 1 year కదా అయింది, చూడాలి. కొంతమంది మనకి చిక్కలేదు, ఆయన ఇచ్చింది మనకి దక్కలేదు, ఇలా చేసేటని కొద్దిగా ప్రాబ్లాలు ఉంటాయి. కానీ అది మనం లైన్ క్లియర్ చేసుకుంటే అది కూడా మనకు దక్కుతుంది. ఈ కొన్ని దోళ సంతలో అన్నీ కట్టిస్తున్నారండి. తర్వాత రైల్వే స్టేషన్ బ్రిడ్జి, అదే గేటు, ఉప్పాడ గేటు సెలక్షన్ అయింది. ఇంకా కొన్ని పనులు, రోడ్లు, ఇవన్నీ డ్రైనేజీలు, అలాంటివన్నీ అలవాట్లు అలాన్నీ చేస్తున్నారండి. బాగానే ఉందండి, సంవత్సరం నుంచి బాగానే చేస్తున్నాడు. ఆయన లేకపోయినా పనులు జరుగుతున్నాయి కదండి. ఆయనతో పని ఉంది, పనులు జరగాలి కదా. పనులు జరగడం కావాలి, కానీ ఆయన ఉన్నా లేకపోయినా పనులు జరగాలండి. పిఠాపురం డెవలప్ అవుతుంది. మిగతా చోట్ల మనకు తెలియదు, కానీ మన పిఠాపురం డెవలప్ అవుతుందండి. పనులు బాగా జరుగుతుంది, మా ఉద్దేశం అది.
పార్కులు ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్కులో ఎటువంటి సౌకర్యాలు చేస్తే బాగుంటుంది. పార్కులో కొంచెం ఇక ఈ తుప్పలు అయ్యి అని చెట్లు అయ్యి పడిపోతున్నాయండి. మొన్న అక్కడ మనుషుల మీద పడిపోనండి, ఇరిగి పడిపోరు. అవి చేస్తలేదు, ఏదో చిన్న చిన్న శుభ్రాలు చేస్తున్నారు కానీ చెట్లు అవి కొంచెం శుభ్రం నరకడాలు, ఒబ్బడి చేయడాలు, శుభ్రం చేయడం అది కానీ చేయట్లేదండి. అది కూడా చేస్తే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక వర్క్ బాగానే జరుగుతుంది, అందులో తేడా ఏం లేదండి. చాలా పెట్టారు. డిఫరెంట్ ఆ వర్క్ బాగా దూడ సంతకాడి కట్టిస్తున్నారండి. ఆ గేటు, ఉప్పాడు గేటు ఒకటి, బ్రిడ్జ్ వేయించున్నారు, ఇంకా కొన్ని రోడ్లు వేయించారు, కాలువలు తవ్వించారు, ఇంకా కొన్ని ప్రజలకి ఉపయోగకరమైన జరుగుతున్నాయి. ఆయన మనిషి లేకపోయినా జరుగుతున్నాయి. నా పేరు కాయల పవన్ కుమార్, మాది పిఠాపురం మండలం, పిఠాపురం నియోజకవర్గం, గోకివాడ గ్రామం అండి. జూన్ 4వ తేదీకి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. మాకు మా గ్రామ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, మండల ప్రజలు అంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మా గ్రామానికి ఎన్నడూ లేని విధంగా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, ఇటువైపు డ్రైనేజ్ ఇష్యూలు కావచ్చు, ఎన్నడూ లేని విధంగా మా ఊరికి గ్రాంట్లు ఇచ్చి మా ఇన్ఛార్జ్ గారు, మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం నడిపే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరి ద్వారా పరిపాలన చాలా చాలా బాగుంది. ఈరోజే తల్లికి వందనం కూడా చాలామంది అందుకుని వాళ్ళు సంతోషాన్ని ఇప్పటివరకు మాతో వ్యక్తపరిచి రేపో మాపో అందుకోపోయే రైతుకు సంబంధించిన స్కీములు కూడా ఈరోజు అందుకుంటామని ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేసి మా దగ్గర ఇప్పటివరకు కూడా ఉండి వెళ్ళడం జరిగింది. ఈ గత ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు ఏది చెప్తే జరిగేది, వాళ్ళ పెన్తో టిక్ పెట్టిన వాళ్ళకి సంక్షేమ పథకాలు కావచ్చు, మరి ఇతర వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి టిక్ పెట్టుకుని వాళ్ళ పరిధిలో ఉన్న నాయకులకు మాత్రమే జరిగేది అప్పుడు అభివృద్ధి. ఇప్పుడు అలా కాదు. మా ఇన్ఛార్జ్ గారి దృష్టికి మా ఊర్లో పలానా సమస్య ఉంది, ఇలా డ్రైనేజ్ ఇష్యూ ఉంది, కాంపౌండ్ వాళ్ళు లేదు, స్కూల్ ఐటీ ల్యాబ్ కావాలి, ఫ్యాకల్టీ లేరు, ఇవన్నీ చెప్పందే తరువుగా మా ఇన్ఛార్జ్ గారు వాటికి ఎస్టిమేషన్ వేయించి తక్షణమే వాటిని శాంక్షన్ చేయించి అంటే మాటల్లో కాదు చేతల్లో చూపించే ప్రభుత్వం దీన్ని ఎంతైనా చెప్పక తప్పదు. మా ఇన్ఛార్జ్ గారు రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడ ఉండి అలా చేసేది ఉంటుంది సార్. మనకు పనులు అవుతున్నాయి లేదో మనం చూడాలంతే. మామూలుగా చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇది మంచి ప్రభుత్వం. సరే, ఈ ఆఫీస్కి వెళ్తే మాది తెలుగుదేశం అంటున్నారు, ఆ ఆఫీస్కి వెళ్తే జనసేన అంటున్నారు, పైకేమో కూటమి పరిపాలన అంటున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు మా ఏ పార్టీ, అందులోకి వెళ్తే ఈ జనసేన పార్టీ కూడా అంటున్నారు, ఇందులోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ అంటున్నారు. కూటమి అంటే 2 జెండాలు కలిపి పట్టుకుని తిరగాలి, అంచేత కూటమి అన్నది బాగలేదు. అది 2 జెండాలు పట్టుకుని తిరిగితేనే అది కూటమి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం ఆఫీసు, జనసేన ఆఫీసు, 2 ఆఫీసులు ఎందుకంటే ఒకటే ఆఫీసు ఉండాలి. ఆ ఒకటే ఆఫీసులో 2 సీట్లు ఉండాలి అక్కడ. అలా పెడితే బాగుంటుంది. అప్పుడు ఈ భేదాలు ఉండవు, అంతే కదా. తెలుగుదేశం నాయకుడు ఆ గదిలోనే ఒక గదిలో ఉంటాడు, జనసేన నాయకుడు అక్కడ ఉంటాడు. కూటమి ఒకటే ఆఫీసు. అక్కడికి వెళ్తే ఆడేమో నా తెలుగుదేశం నాదే అలా ఉంది కానీ నేను నిలబడలేదు కానీ నాదే ఈ పార్టీ అంటున్నాడు. ఇక్కడికి వెళ్తేమో మాదే అంటున్నాడు. ఆడేమంటున్నాడు, మన ఎవరు పవన్ కళ్యాణ్ బ్రదర్ పేరు ఏం పేరు, నాగబాబు గారండి. అంతా అయిపోయింది, సినిమా అయిపోయాక ఈ సినిమాలోకి వచ్చాడు. ఆ నిజ జీవితం సినిమా ఫీల్డ్ అయిపోయేటప్పుడు లక్కీగా తమ్ముడు పేరు తెచ్చుకుని మెజార్టీ మీద ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చారు, ఆయన ఏ సేవ చేశాడని ఇచ్చారు, దేని గురించి? నేను జయాంధ్ర గురించి, సమాఖ్యాంధ్ర గురించి ఉప్పాడు స్టాండ్లో 6 మాసాలు నిరాదరణ చేశాను. 6,000 నేను డొనేషన్ కూడా ఇచ్చాను. పాలపతి రామచంద్ర నా పేరు ఎక్కడా లేదు. ఈ మన ఆయన పేరేం పేరు అన్నారు ఇప్పుడు, నాగబాబు గారు మరి ఏం చేశారని ఎమ్మెల్సీ ఇచ్చారండి. ఏ సేవ చేశాడు? ఎవరికైనా పెళ్లి చేశాడా, ఎవరికైనా అన్నదానం చేశాడా ఏంటని అక్కడే తెలిసిపోతుంది. వాళ్ళ బ్రదర్ కాబట్టి వాళ్ళకి ఇచ్చారని అని పవన్ కళ్యాణ్ బ్రదర్ అని, వాళ్ళ బ్రదర్ ఇచ్చుకుంటారని ఇక్కడ కూడా సమ్మతులు కూడా చాలామంది చెప్తున్నారు. అది బాగోలేదు. కూటమి అన్నది కలిసి ఉండాలి, ఆఫీస్ కూడా కలిసి ఉండాలి. వీళ్ళు జెండాలు 2 జెండాలు అడుగు తిరగాలి, అదే కూటమి. ప్రస్తుతం కూటమి వల్ల నాకు బాగా అనిపించట్లేదు. నేను జనసేన, నేను పవన్ కళ్యాణ్ అంటే అభిమానే. పోలీసులకు కూడా పవర్ లేదు. నన్ను సిఐ గారు సంవత్సరం తిప్పారండి ఒక కేసు గురించి. సంవత్సరం తిప్పాక నువ్వు ప్రైవేట్ కేసు వేసుకోమని చెప్పాడండి ఆయన. నాకు ఎమ్మెల్యే గారు 6 సార్లు చెప్పాడు సిఐ గారికి రామచంద్రరావు. ఇంకెందుకు
నానాజీ గారు రామచంద్రరావు కేసు చూడమని చూడమన్న తర్వాత 6 సంవత్సరాలు 6 నెలలు సంవత్సరం తిప్పి నువ్వు ప్రైవేట్ కేసు వేసుకో అన్నాడండి. అప్పుడు సిఈ గారు నేను రిజిస్టర్ పోస్ట్లో ఒక లెటర్ పంపాను, ఇలా తిప్పకూడదండి, నాకు 75 ఇయర్స్, రాజకీయ నాయకులు చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు అన్నారు. అంటే పోలీస్ స్టేషన్ రావద్దని నేర్పారండి మాకు. ఇది పద్ధతి కాదు, ప్రైవేట్ కేసుకి ఎలాగ నేను ప్రిపేర్ అయి ఉన్నానని ప్రైవేట్ కేసు వేసుకున్నాను. నాకు జనసేన వాళ్ళు కూడా ఏం పని అవ్వలేదు. అలా ఈ విషయం గురించే శ్రీనివాస్ గారు కూడా చెప్పారండి. చెప్తే అప్పుడు సిఐ గారు నానాజీ గారు కూడా చెప్పారు. నానాజీ గారు మీకు ఏమవుతారు అన్నాడు శ్రీనివాస్ గారు, నా బ్రదర్ అవుతారు అన్నే కానీ సొల్లు మాటలు తప్ప నాకేం హెల్ప్ జరగలేదు. బాగాలేదండి, ఖచ్చితంగా చెప్తున్నాను బాగాలేదని. ఎలా బాగాలేదంటే ఎవరికి చెప్పుకో, ఏ ఆఫీస్కి ఈడు వెళ్తే ఆడంటున్నాడు, వెళ్తే ఆడంటున్నాడు. ఏ ఆఫీస్కి వెళ్ళాలో 2 ఆఫీసులు దిక్కున్నప్పుడే అది కూటమి. ఇప్పుడు వరం దగ్గరికి వెళ్ళామనుకోండి, వరం దగ్గర క్యాండిడేట్ వచ్చాడు అంటున్నారు, వీడు ఇక్కడ నుంచి వెళ్తే మన సురేష్ పంపాడండి జనసేన క్యాండిడేట్ అంటున్నాడు. అవి ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళినా ఒకటే పార్టీ, ఒకటే కూటమి అంటే ఒకటే పార్టీ. డెవలపింగ్ ఎలా అనిపిస్తుంది 1 ఇయర్లో? ఏం లేదు. హెల్త్ కార్డు నాది మొన్న మా ఆవిడకి 6 లక్షలు కట్టానండి హెల్త్ కార్డు. ఆపేశారని అబద్ధం ఆడాడు ఎవడు, అపోలో వాడు. ఆపలేదని ఈరు అంటున్నారు. అది గ్రీవెన్స్లో పెట్టాను. గ్రీవెన్స్ పెడితే ఇక జనవరి 11వ తారీఖుని కాకినాడ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఆపేరన్నారండి. ఆపేరంటే డబ్బులు లేవు, 2 లక్షలు కట్టించుకుని హైదరాబాద్ తీసుకుపోయామండి. అక్కడ 4 లక్షలు కట్టామండి. ఇప్పుడు రూపాయి ఇవ్వలేదు నాకు. ఇంకా ఏటి పరిపాలన. నేను నెల 250 కడుతున్నాను ఇన్సూరెన్స్. నాకు హెల్త్ కార్డు ఇవ్వలేదు. ప్రతి ఆడదాన్ని కోటీశ్వరులు చేస్తారు వీళ్ళు. నేను కట్టుకునే డబ్బుకి దిక్కులేదు. ఇక్కడ దొంగ మాట్లాడి ఆ ఓట్ల కోసం ఇలాంటి మాట్లాడకండి. ఇచ్చే పథకాలన్నీ ఓట్ల కోసమే. ఎప్పుడైతే డబ్బు ఇచ్చాడో అది పరిపాలన కాదు. ఎవడైనా సరే, ఏ పార్టీ వాళ్ళు సరే డబ్బులు వేయకూడదు. ఇంట్లో నిరుద్యోగులు ఎవరున్నారో వాళ్ళకి ఏముంది, అన్ని వస్తువులు సాగు చేయండి. ఎలా ఉంది పిఠాపురం నియోజకవర్గంలో 1 ఇయర్ పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం? మా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అయితే చాలా బాగుందండి. నేను హై స్కూల్ చైర్మన్ అండి. మామూలుగా మా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మా స్కూలు కాంపౌండ్ వాళ్ళకి 20 లక్షలు ఇచ్చారండి. అలాగే సీసీ రోడ్లు, అలాగే మా శ్మశానకి మామూలుగా బర్రెలను కూడా చాలా బాగా డెవలప్ చేశారండి. ఇక్కడే కదండి, మా ఊరిని కదా, రాపత్తి, అలాగే లక్ష్మీసాపురం అన్ని ఊళ్ళు కూడా చాలా బాగా డెవలప్ అయింది. మా నియోజకవర్గంలో అయితే ఆయన అభివృద్ధి చాలా బాగుందండి 1 ఇయర్లో. ఇంకా 1 ఇయర్లో ఎలా ఉందంటే ఇంచుమించు ఇంకా 4 సంవత్సరాల్లో ఏ రకంగా ఉంటుందో ఆలోచించండి. ప్రభుత్వం పరిపాలన అయితే చాలా బాగుందండి. కనిపించకపోయినా ఆయన ఇన్ఛార్జి గారు మరి శ్రీనివాస్ గారు ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటున్నారు. మేము ఎప్పుడు వెళ్ళినా సరే మాకైతే ఇప్పుడు బాగా ఆయన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారు, ఏ పని చెప్పినా కూడా. అలాగే మామూలుగా మేము అడిగిన ప్రతి పని కూడా ఆయన స్పందించారు. జూన్ 4వ తారీఖున మనకి జనసేన వచ్చిన ప్రభుత్వం, మనం చెప్పందే పాపం మన ఇన్ఛార్జ్ గారు ఈ సైట్ కాలువలని, రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇవన్నీ మాకు బాగానే చేస్తున్నారు. అదే బాగానే చేస్తున్నారు. యాక్సిడెంట్లు అయిన వాళ్ళకి కూడా అతని సొంత సొమ్ములతోటి ఇస్తున్నారు పరిపాలన. అనాథ పిల్లలకి అన్నీ అతని సొంత సొమ్మే. ఇది వరకు పాలనలో మనకేమీ తెలిసేది కాదు. చాలా తేడాగా ఉంది. అప్పుడు ఎమ్మెల్యేలకు మనం మాట్లాడినాక ఉండేది కదా, ఎవరు చేసేవారు కదా. మా ఊరు చాలా మురికి కాలువల్లో పడిపోయి ఉండేవారు. మన ఎమ్మెల్యే గారు వచ్చాక సైడ్ కాలువలు ఏంటి, రోడ్లు ఏంటి, మనం చెప్పందే పాపం కింద మన పిఠాపురం అందజేసి అంటే ఇన్ఛార్జి గారికి మనకు వచ్చి చేసేస్తున్నారు. భోగాపురం ఆయన పరిపాలన ఖచ్చితంగా ఉంది, చాలా బాగుంది. చంద్రబాబు కూడా బాగా చేస్తున్నాడు అండి. పరిపాలన విధానం అయితే బాగా నడుస్తుంది. ఎవరండి? పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనండి. పిఠాపురమే కాదు, అంతలెక్క రోడ్లు అండి, ఇలాంటివన్నీ మంచి పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. నేను చూస్తున్నాను కానీ నియోజకవర్గం దళిత ప్రెసిడెంట్ నేను. నా చూపులో అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు చాలా మంచి. రోడ్లు, రహదారులు బాగు చేయించాడు. ప్రజలు మరి సుఖంగా వెళ్తున్నారు కదా. ఇంకా ఎక్కడ లేని రహదారులు కూడా ఆయన ఎతికి పోయింటున్నాడు.
అది చాలండి, డబ్బు ఇవ్వక్కర్లేదు. డబ్బు ఎవరికి కావాలి అండి? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్? పిఠాపురంలో ఇంకా ఉన్నాయండి, ఇల్లు లేనివాడికి ఇల్లు, తలాలు లేనివాడు తలాలు, ఇటువంటి అన్నీ కూడా ముందు ముందు చేస్తామని వాగ్దానం చేస్తున్నారు. చూద్దామండి. 5 ఏళ్ళు వాళ్ళదే. అంటే లోకల్గా ఉంటారు లేదు అయినా అంటున్నారు. లోకల్గా ఉండక్కర్లేదండి, అక్కడ కుర్చీలో ఉండి పరవ ఎంతున్నాడు అది చాలండి. లోకల్లో ఎందుకండి మనుషులకు దండాలు అట్టేసి కాపాడకుండా పోవడం లోకల్ అక్కర్లేదు. అంతకుముందు ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఎమ్మెల్యేకి డిఫరెంట్ ఏమన్నా? చాలా తేడా అండి. అంత మెత్త ఎమ్మెల్యేలు పందికొక్కుల్లో తినేసేసి ఆ పలంగా ఎక్కడ దోసుకోవడమే కానీ ప్రజలకు ఎవడో అడిగినోడు లేడు. ఈయన ఎప్పటికప్పుడు ఆరాధీసేస్తున్నాడు. ఆ ఆరాధీయడంలో ఆఫీసులు వాళ్ళు తరదాలు ఆడుతున్నారు. చూస్తున్నాం కదండి. బాగుందండి. పవన్ కళ్యాణ్ పరిపాలన విధానం చాలా బాగుంది. ఇప్పుడు జగన్ గారి పరిపాలన నుంచి మహా శాండలం అయిపోయిందండి. ప్రతి రోడ్లు లేడు, ప్రతి విధానం ఏంటి అసలు అది ఒకలా ఉండేది. అలాంటిది ఈ మహానుభావుడు వచ్చి సంవత్సరం అయినా రోడ్లు కూడా చాలా బాగున్నాయండి. అన్నీ అన్న పనులన్నీ చేస్తున్నాడు. ఇవాళ మళ్ళీ సంటి కూరలకి 13,000 వేసాడు. ఆడు చేసింది ఒక్కొక్క కూరలకి వేసాడు. ఇంట్లో మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేసాడు. బాగుంది, చాలా బాగుందండి. ఆయన అన్న పనులన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఇంక ఇంటింటికి ఒక కుళాయి అన్నాడు. కుళాయి ఒకటి 50 సంవత్సరాల వాళ్ళకి పింఛని రాస్తాడు. ఆ 2 పనులే చేసి వెళ్ళాలి. ఆ బీసీలకి గట్టాలి అవి మాత్రం ఉన్నాయండి, అంతే. అతను చేసే పనులు అయితే చాలా బాగుంది పరిపాలన. మనిషి అది చాలా బాగుందండి. బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు కూడా ఈ రకంగా చేయలేకపోయాడు. ఇవి వచ్చిన తర్వాత చేస్తున్నాడు పనులు. పనులు అయితే మాత్రం చాలా మనిషి కాపాడకపోయినా జరగని పనులు అయిపోతున్నాయి. ఇప్పుడు మట్టికి నువ్వునైనా రోడ్లు వేసేయండి, డ్రైనేజీలు ఇవి చూసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో కట్టి అన్నీ కడుతున్నారు, హాస్పిటల్లో ఇవన్నీ చేసుకొస్తున్నాడండి. పనులు అయితే చేస్తున్నారండి. మనిషి రాపోయినా పనులు అయిపోతున్నాయి. ఇంకెంతకంటే చేసేది అబ్బాయి వాడు అలా చేసేవారు, వచ్చేవారు చూసేవారు. ఏమో వచ్చిన 10 రోజులకి చేస్తే చేస్తాడు, లేకపోతే లేదన్నట్టు ఉండేది. అది వచ్చేవారు, వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చేవారు, వచ్చి చూసేసి ఇలా చూసి పోవటం తప్ప రెండోది ఏమీ లేదు. ఈయన మనిషి రాపోయినా అక్కడ ఉండి చెప్తున్నాడు, కొంత అర్జాగా అయిపోతున్నాయి పనులు. అదన్నమాట. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు 1 ఇయర్ పరిపాలన బాగానే ఉందండి. అయితే అక్కడ దోళ సందర షెడ్లు అయ్యేసి అన్నీ కట్టడం చేయడం అన్నీ బాగుంది. అలాగే అంటే అన్నీ బాగానే చేస్తున్నారు కానీ సైట్లు ఒకటి ఇవ్వలేదండి. ఇల్లు సైట్లు, ఇల్లు కట్టుకునే పేదవాళ్ళకి ఇల్లు సైట్లు ఇప్పుడు దాకా ఇవ్వలేదండి. అప్పుడు జగన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు పట్టాలు. అది ఇప్పుడు ఆ సైట్లే అన్నీ బాగానే చేస్తున్నారండి. అన్నీ బాగానే చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఈయన బాగానే చేస్తున్నారండి. అదే ఈయన లేకపోయినా తాలూకా అనుచరులు వర్మ గారు ఎవరికి చేస్తున్నారండి దగ్గరుండి అన్నీ. మరి ఇందులో కలిసిపోయారు కదండి ఆయన. అదే కలిసి చేస్తున్నారు కదండి, పని చేస్తున్నారు. టీడీపీ అయినా పవన్ కళ్యాణ్ గారి పార్టీ రెండు ఒకటే కదండి. ఆయన బాగానే చేస్తున్నారండి. పరిపాలన అయితే బాగానే ఉంది. అదే పేదవాళ్ళ యొక్క తాలూకా సైట్లో ఒకటి ఇవ్వలేదు సార్, అయ్యే కొద్దిగా ఇప్పించి ఏర్పాటు చేయండి. పిఠాపురం నియోజకవర్గంలోనూ క్రమశిక్షణగా అన్నీ బాగున్నాయి. కానీ జగ్గీశ్వర్లోనూ ఏ ప్రభుత్వం కూడా, తెలుగుదేశం ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన చెరువు ఇచ్చారు 6 అడుగులు గొయ్య. ఈ ఆళ్ళకి 20 సంవత్సరాలు అయింది. నేను 2 ఆడపిల్లల తోసమాములతో బతుకుతున్నాను. కానీ ఈ రోజుకి డ్రైనేజీ లేదు. ఆ నీళ్ళు ఎక్కడ పోసుకోవాలి? పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను వైఎస్ఆర్కే ఓటేసాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ జగ్గీశ్వర్లో నీళ్లు పోతే చరిత్ర పుటల్లో డ్రైనేజీలు ఏంతే చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో మిగిలిపోతాడు పవన్ కళ్యాణ్. ఇంకా ఎవరికి కాదండి ఇక్కడ ఈ స్థానం మీదే. కానీ డ్రైనేజీలు లేవు. మేము ఎంత బాధపడుతుందో ఎవరింటికాడ నీళ్ళు వాళ్ళే పోసుకుంటున్నాం. 1 ఇయర్లోనే అంటే ఇంకా ఏమీ చేయలేదు, చేస్తానన్నాడు. కానీ జగ్గి చెరువుని మాత్రం డెవలప్ చేయవలసిన అవసరం ఆయనకు ఉంది. 1100 గడప, ఒక్క డ్రైనేజీ లేదు. నీళ్ళు ఎక్కడ పోసుకోవాలి? ఆ ఒక్కడి న్యాయం చేస్తే ఆయన ఇంకా తిరుగులేని మెజార్టీతో ఎప్పటికీ జీవితాంతం ఉంటాడు. డ్రైనేజ్
వంద పడకల ఆసుపత్రి చేస్తానన్నాడు, చేసినట్టుగా శంకుస్థాపన చేసాడు, చేస్తాడు. కానీ డ్రైనేజీ లేకపోతే ఎంత బాధపడుతున్నాం మీరు ఆలోచించండి సార్. ఎవరు నీరు అక్కడ పోసుకోవాలో తిరుగుతే లేదు సార్. నేను అనేది నిజం. నేను దిగి 19 ఏళ్ళు అయిందండి. ఇచ్చి 19 ఏళ్ళు నేను దిగిపోయాను. శ్వాసభవన్లో బతికాను. ఇప్పుడు కూడా డ్రైనేజీ లేదు, నీళ్ళు ఎక్కడ పోసుకున్నాం. అది పవన్ కళ్యాణ్ మీరు ఆలోచించుకొని చేయాలి. పార్టీతో కాదు, వ్యక్తిగతంగా కాదు, ఒక మానవత్వంతో చేయాలి. పవన్ కళ్యాణ్ పరిపాలన బాగుందండి. ఈ పిఠాపురం అంటే ముందు ఎవరికీ తెలియదండి. అసలు పవన్ కళ్యాణ్ అన్న వచ్చాకే తెలిసిందండి. ఎక్కడ వరకు కూడా తెలిసిపోయింది పిఠాపురం అంటేని. ఇది వరకు ఏమి ఉండేది కాదండి. ఇప్పుడైతే బాగానే ఉందండి. బాగానే ఉందని అనుకుంటున్నాను. మేము ఆడవాళ్ళు ఎన్ని చేస్తున్నారండి, ఇక్కడ ఏమన్నా చేయాలంటే కూడా చేస్తున్నారని తెలుస్తుందండి. మరి అయితే ఇప్పుడు అన్న వచ్చా పర్లేదండి, ఆడవాళ్ళకి కూడా బాగా సెక్యూరిటీ బాగుంది. అదండి. ఇంకా ఏం చేయలేదు కదండి. అంటే సంవత్సరం అయింది కదా అన్న వచ్చి చేస్తానని చూస్తున్నామండి అందరం. అదండి అదండి. ఇప్పుడు చేయవలసిన కొన్ని చేస్తున్నారు, అమ్మఒడి అవి పెట్టారు కదండి, అవి వచ్చినాయి వచ్చేదానికి అంతే అండి. హాస్పిటల్ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు కదండి. 100 ఏయో ఇచ్చారు, అవి ఇంకా చేస్తున్నారు కదండి. ఇంకా పూర్తి అవ్వలేదు, ఆర్డర్ చేస్తారు కదండి, వస్తున్నాయి అని అంటున్నారు. మాకు సమస్య అంటే ఏమి లేదు, మా బాబు పింఛని తీస్తున్నా సమస్య అదే చెప్దాం అన్నకు అనుకుంటున్నామండి. అదండి. ఆ వేళ ఇక్కడ వచ్చారండి అన్న, ఇదికి నిల్చున్నారు, మాకు కంగారులని చెప్పలేదు, వెళ్ళిపోయారు అన్నండి. బాబుని అవేళ చూపిస్తారు అనుకున్నామండి, చూపించలేదండి. మా పిడారానికి అయితే ఇప్పుడు బాగానే ఉందండి. మరి పిడాపురం ఏంటి అంటే మామూలు ఎంతని అంటే పిఠాపురం అంటే ఎక్కడుందో తెలిసేది కదండి ఇది వరకు. ఇప్పుడు అన్న వచ్చి ఎక్కడి వరకు కూడా పిఠాపురం అంటే తెలిసిందండి. అది ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో మొత్తం ఆర్టీవీ అయితే పర్యటించడం జరిగింది. ప్రధానంగా 1 ఇయర్ పరిపాలన ఏ విధంగా ఉంది, 1 ఇయర్లో పవన్ కళ్యాణ్ ఏమేమి చేశాడనే దానిపై కూడా ప్రతి ఒక్క సామాన్య ప్రజలను అయితే అభిప్రాయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అంటే 1 ఇయర్ పరిపాలనలోనే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ రాకపోయినా ఇక్కడ లేకపోయినా సరే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అన్నారు. అంటే సామాన్యంగా ఏదైతే పథకాలు సంక్షేమ పథకాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కానీ పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఏ విధంగా ఉన్న దానిపై కూడా ఈ యొక్క అభిప్రాయం అయితే అడగడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికే 308 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే 60కి పైగా కార్యక్రమాలు అయితే శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి ఏదైతే పిఠాపురం అర్బన్ డెవలప్ పడాను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రజల సమస్యను నేరుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో ఎవరైనా సరే సమస్యను ఇక్కడికి నేరుగా వచ్చి అభిప్రాయం అయితే వాళ్ళ యొక్క ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో సమస్యలను కూడా పరిష్కరించేందుకు కూడా అధికారులు కృషి చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జిగా ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ లేకపోవడంతో అక్కడ ఇన్ఛార్జిగా ఏర్పాటు చేశారు ఆయన మర్రెడ్డి శ్రీనివాస్ గారు. ఆ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఆయన దృష్టికి వెళ్ళినా సరే కార్యక్రమాలు ఏదైనా కార్యక్రమాలు కూడా ఆయన హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సమస్యలపై కూడా నేరుగా పవన్ కళ్యాణ్ కూడా తెలిసినట్టు తెలుస్తుంది. కానీ మొత్తం 1 ఇయర్ పరిపాలన చూసుకుంటే ఓ పక్కన పిఠాపురం 30 పడకలు ఉన్నటువంటి ఆసుపత్రిని అయితే 100 పడకలుగాను ఆయన పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి అక్కడ శంకుస్థాపన కూడా చేశాడు. కార్యక్రమానికి ఒక పక్కన సన్నద్ధమవుతుంది, దానికి టెండర్లు కూడా రావాల్సిన అవసరం ఉంది. మరో పక్కన ఏదైతే పిఠాపురం బీచ్ ఏదైతే ఉందో సముద్ర కోత నివారణకి ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య తరచూ ఉప్పాడ తీరం అయితే కోత గురవుతూ గ్రామాలన్నీ కూడా మత్స్యకారుల ఇళ్ళన్నీ కూడా సముద్రంలో కూడా కలిసిపోతున్నాయి. దాని మీద కూడా దృష్టి పెట్టాలంటూ కూడా అందరూ కూడా కోరుతున్నారు. అది కూడా గతంలో కూడా అయినా కూడా వచ్చారు, దాని సమస్యను కూడా తెలుసుకున్నారు. దానికి సంబంధించిన అధికారులు కూడా వచ్చి బృందం దానికి సంబంధించినటువంటి డేటాను కూడా తీసుకున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఉప్పాడ అలాగే పిఠాపురం బ్రిడ్జ్ ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా పక్కన జరుగుతున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ముఖ్యంగా ఏదైతే పిఠాపురం మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్ల సమస్యను కూడా పవన్ కళ్యాణ్ తీర్చారంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందం అయితే వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లోకల్గా లేకపోయినా సరే ఈ యొక్క రోడ్ల సమస్యను అయితే చాలా వరకు తీర్చారంటూ
కూడా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1 సంవత్సర కాలంలోనే ఆయన 308 కోట్లు పిఠాపురం నియోజకవర్గానికి వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గొల్లపోలు రైతాంగం ఏదైతే ఉందో ఆ పట్టుపురుగుల పరిశ్రమ సంబంధించిన కూడా సమస్యనే ఇటీవల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన సమస్య పరిష్కార దిశ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మౌలిక సౌకర్యాలు పిఠాపురం నియోజకవర్గంలో మౌలిక సౌకర్యాలన్నీ కూడా అభివృద్ధి దిశగా ఇప్పటికే అన్ని ప్రాంతాలకు నిధులు కూడా కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా 1 ఇయర్ పరిపాలనలో పవన్ కళ్యాణ్ అయితే ఆ పరిపాలనపై అందరూ కూడా కొంచెం సంతృప్తికరంగానే ఉన్నట్టుగా కనపడుతుంది. మరిన్న 4 సంవత్సరాల్లోనూ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతారు. ఈ పనులన్నీ కూడా చేయవలసిన పరిస్థితి అయితే చాలా ఉందని కూడా అందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడమే మహాభాగ్యం అంటూ కూడా కొంతమంది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గం దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నేపథ్యంలోనే ఒక మారుమోగుతుంది. పిఠాపురం ఎక్కడనేది కూడా అందరూ కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు 1 ఇయర్ పరిపాలనపై అందరూ కూడా సంతృప్తికరంగానే కనిపిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఎటువంటి వ్యతిరేకత వారు కూడా చెప్తారు. రాజకీయ నాయకులను కూడా ఎవరితో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కేవలం సామాన్య ప్రజల అభిప్రాయమే తెలుసుకుంటే అందరూ కూడా పరిపాలన అయితే బాగానే ఉందనేది కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.